గానించి తర్వాతకి మళ్ళీ ఆడ కొద్దిసేపు మళ్ళీ ఏం చేసిండు ఆడు మళ్ళీ కొద్దిసేపు వాళ్ళు అప్పటికి 2:30 మళ్ళీ మూత్రం పోసిరు. పోసి మళ్ళీ కోటర ఉన్నది మందు పోసిరు. మందు పోసి బీర్లు ఎంతసేపు ఇట్లా పోజింగ్ పెట్టమంటారు, ఇక చేసే పని చేస్తారు. మళ్ళీ ఆడ పచ్చిగా కోటరు తాగమన్నారు. తాగమంటే అలా 90 ఉంటే ఆ 90 తాగి తప్పదుగా. ఎట్లా అంటే విపరీతమైన టార్చర్. ఇక మళ్ళీ 90 తాగి మళ్ళీ పోసింది మళ్ళీ తాగిన. ఇక మొత్తం ఎట్లుంది సార్, ఇక నా ప్రాణాలు అసలు పోతాయి అనుకున్నా. ఇక నామినేషన్ ఇస్తే మాత్రం ఒకటే ఇష్టం ఖచ్చితంగా చంపుదురు. మిత్రదానం చేసుకున్న దానికన్నా వదిలిపెట్టపోదురు నన్ను. ఇక అట్లా తీసుకురు స్టెప్. ఇక తర్వాతకి ఒక గెస్ట్ హౌస్ తీసుకుపోయినాక మళ్ళీ మధ్యలో ఒక కాడు ఉంటుంది సార్. అది ఎన్నో వీళ్ళు ఫోన్ చేసి కూర వండు అన్నం వండు అని చెప్పి వాళ్ళకు. గెస్ట్ హౌస్ లొకేషన్ ఎక్కడ? అది లొకేషన్ మనకు తెలియదు సార్. అయితే నాకు ఒక సిమ్ వేసి తోటి మాట్లాడిన లొకేషన్ అయితే తెలుసు. లొకేషన్ అది చూస్తే ఇక్కడ కందుకూరని వచ్చింది సార్. అయితే అది తీసుకుపోయారు. వీళ్ళు 4 ఉండ్రు. ఒకటే చెప్పారు పోతుంటే బండి దిగేటప్పుడు, అరే నేను ఆడ మామూలు నగరకాళ్ళు నీకు ఏరియా పొద్దున్న లేసి ఆ రోడ్డు పేసులు అందరూ తెలుసు. అట్లాంటి కానీ నేను ఈడికి వేసుకొని వచ్చి నువ్వు ఈడ్చుకొని నువ్వు ఇక్కడ మొత్తుకుంటే మాత్రం చంపిపోతాం. రెండే ఇక నువ్వు మొత్తుకుంటే మాత్రం నీ ఇష్టం అని కర్మకి ఎవరు బాధ్యులు కానీ చెప్పారు. సర్లే అని చెప్పి ఇక సపరేట్ కూడా వాళ్ళు ఏం లేదు. మందు పాటలు పెట్టుకురు, తునకలు పెట్టుకురు, మామూలుగా బిర్యానీ బగారా రైస్ చేపించుకురు. తినమంటే నాకు పోవట్లేదు. తినపోతే ఇంకా తిన్నవు బాధ వస్తుంది, తినపోయినవు బాధ వస్తుంది. మళ్ళీ మందు పోసారు మామూలుగా. అలా అన్నైతే ఏం పోయలే. మళ్ళీ మందు పోసి తాగురా నువ్వు ఇక బెదిరిస్తారు కంటి సగతోటే. ఇక అక్కడ తాగినాక ఆయన సపరేట్ కూడా నువ్వు ఇక మళ్ళీ